హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదైతే మార్నింగ్ 6:30, 7 అప్పుడు అండి. మార్నింగ్ అయితే వెజిటేబుల్స్ ఏమీ లేవండి, అన్నీ అయిపోయి ఉన్నాయి. ఆఖరికి టమాటా ఉల్లిపాయతో సహా అయిపోయి ఉన్నాయండి. అందుకని మా వారిని తెమ్మన్నాను. కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, అల్లము, బీరకాయ, టమాటాలు, ఉల్లిపాయలు తీసుకొచ్చారండి. ఈ బాక్సెస్ అయితే నేనైతే మీషోలో ఆర్డర్ చేశానండి. నిజంగా చెప్తున్నాను, చాలా యూస్ఫుల్ అండి ఈ బాక్సెస్ అయితే. కొత్తిమీర, పుదీనా, కరివేపాకు అయితే మామూలుగా అయితే చెమ్మ వచ్చేస్తాయి కదండి ఒక 4 రోజులు 3 రోజులకి. అలా చెమ్మ కూడా రాదండి. మనం బాగా యూజ్ చేసుకునేదాకా చక్కగా బాగుంటుందండి. ఆకుకూరలన్నీ మనం పెట్టుకున్నా కూడా అల్లము కానీ, పచ్చిమిర్చి కానీ అవన్నీ. ఉల్లిపాయలు అయితే ఉల్లిపాయ దాంట్లో, టమాటాలు అయితే టమాటా దాంట్లో అయితే వేస్తున్నానండి. ఇవైతే ఇవన్నీ కలిపి 500 అంట అండి. ఈ టమాటాలు, ఉల్లిపాయలు, దాంతో కూడా టిఫిన్ కూడా తెచ్చారులేండి. మార్నింగ్ అయితే నేను టిఫిన్ ఏం చేయలేదు, అందువల్ల టిఫిన్ తెచ్చారు. మా వారి కోసం అయితే లంచ్ ప్రిపేర్ చేస్తున్నానండి. తనకైతే ఇంకా అరటికాయ ఉండిందండి, అందువల్ల అరటికాయ ఫ్రైడ్ రైస్ అయితే చేస్తున్నాను. అరటికాయ ఫ్రైడ్ రైస్ అంటారేమో, చాలా అంటే చాలా బాగుండిందండి. నేను కూడా ఇదే ఫస్ట్ టైం చేయడము. ఏమీ లేదండి, ఆయిల్ వేసుకొని కొంచెం ఆవాలు, జీలకర్ర, పోపు దినుసులు అవి వేసుకునేసి, ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి వేసుకొని, కరివేపాకు అవి యాడ్ చేసుకొని, ఈ అరటికాయ ముక్కలు సన్నగా కట్ చేసుకొని అరటికాయ ముక్కలు వేసేసుకొని, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా ఇవన్నీ యాడ్ చేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసి లాస్ట్లో ఒక కొత్తిమీర యాడ్ చేసుకుంటే చాలండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. నేను కూడా ఎలా ఉంటుందో ఏమో అనుకున్నాను, కానీ మధ్యాహ్నం తిన్నాను. చాలా అంటే చాలా బాగుండిందండి. పెరుగు అయితే నేను తోడు పెట్టున్నానండి నైటే. కొంచెం పెరుగు రైస్ కూడా మా వారికి పెట్టేశాను బాక్స్లో. తనైతే ఆఫీస్కి వెళ్ళిపోయారండి. ఇంకైతే నేను ఇంకా టీ అన్న దాదమ్మా ఏమోనండి, నిన్నటి నుంచి అయితే హెల్త్ అయితే అస్సలు బాగాలేదు. బాగా ఫుల్ అప్సెట్ అయిపోయింది. హెడేక్గానే ఉన్నిందండి, తలంతా నొప్పిగా, చేతులు కాళ్ళు లాగేస్తూ అలా ఉన్నిందండి. ఇంకా కొంచెం రిలాక్స్ అవుదామనేసి కొంచెం అయితే టీ పెట్టుకొని తాగాను. గిన్నెలు చూడండి నా కోసం వెయిట్ చేస్తున్నాయి. బట్టలు ఉన్నాయండి మడత వేయాల్సినటివి. నైట్ ఎత్తుకొచ్చి దివాణం మీద వేసేసాను. ఇంకా మడత వేయలేదు. సరే సీరియల్ పెట్టుకొని బట్టలన్నీ మడతేద్దామనేసి బట్టలు అయితే మడతేస్తూ టీవీ చూస్తున్నానండి. గిన్నెలు అయితే కడిగేసానండి. ఇంకా పిల్లలకైతే లంచ్ బాక్స్ పెట్టాలి కదా, ఇది 11 అప్పుడు అండి. ఇంకా పిల్లలకి ఏం పెట్టాలో అర్థం కాక మా వారికి అరటికాయ ఫ్రైడ్ రైస్ పెట్టాను. ఇంకా అదైతే తినను అనేసి మార్నింగే చెప్పేసి వెళ్ళిపోయారు పిల్లలు. సరే అని వాళ్ళకైతే ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేస్తున్నానండి. ఏం లేదండి, అంటే ఇవన్నీ కొంచెం క్విక్గా అయిపోతాయి, పిల్లలకి టేస్టీగా కూడా ఉంటాయండి. పిల్లలకు కానీ హస్బెండ్ కానీ ఏంటంటే రోజు పప్పు, సాంబారు, ఆకుకూర, పులుసు ఇలా కాకుండా అప్పుడప్పుడు ఇలా ఫ్రైడ్ రైస్లు గట్రా చేసి పెట్టామనుకోండి, చాలా టేస్టీగా ఎంజాయ్ చేస్తూ తింటారండి. కొంచెం వాళ్ళకి మార్పు కావాలి కదండి. రోజు అదే పప్పు అదే సాంబారు కాకుండా కొంచెం వెరైటీగా చేశాను. ఏంది నువ్వు అన్నీ ఎక్కువగా ఫ్రైడ్ రైస్లో చేస్తావా అనేసి అనుకుంటారేమో. లేదు, నేను రోజు కర్రీస్ అయితే చేస్తానండి. ఈ రోజైతే ఇలా అయిపోయింది. ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేశానండి. నిజం చెప్తున్నాను, పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తూ తింటారండి. ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర వేసుకునేసి, ఈ ఒక ఉల్లిపాయ కట్ చేసి వేసేసుకొని చక్కగా మిక్స్ చేసుకొని దాంట్లోకి ఒక 4 గుడ్లు అయితే కొట్టి వేసుకున్నానండి. వేసుకునేసి కొంచెం కారం, ఉప్పు, పసుపు, కొంచెం ధనియాల పొడి ఇవన్నీ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని కొంచెం కరివేపాకు యాడ్ చేసుకునేసి బాగా మిక్స్ చేసేసుకొని లాస్ట్లో అయితే కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవడమే. చాలా అంటే చాలా బాగుంటుందండి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి. పిల్లలకైతే లంచ్ బాక్స్ అయితే పెట్టేశాను. ఆటో అతను వస్తే ఇచ్చేసానండి. మిషన్లో అయితే స్నానం చేసే ముందే బట్టలన్నీ మాసిన బట్టలన్నీ వేసేసినానండి. అవి అయితే ఇప్పుడు ఆన్ చేశాను. బట్టలు అయితే మడతేసేసానండి. అవన్నీ ఎత్తుకుపోయి అక్కడ పెట్టేశాను. టిఫిన్కి అయితే నానేస్తున్నానండి. 2 గ్లాసులు స్టోర్ బియ్యంకి హాఫ్ గ్లాస్ అయితే ఉప్పుడు బియ్యం వేసానండి. హాఫ్ గ్లాస్ మీద కొంచెం మినపప్పు అయితే వేసానండి. దాంట్లోకైతే కొంచెం మెంతులు యాడ్ చేసుకున్నాను. మెంతులు ఎందుకంటే కొంచెం మెతువునెస్ అనేది వస్తుందండి, మెతువుగా అనేది ఉంటుంది. పిండి బాగా ఇది క్రిస్పీగా దోశలు కూడా బాగా వస్తాయండి. మెంతులు, సగ్గుబియ్యం వేసుకుంటే క్రిస్పీనెస్ వస్తాయి. నేనైతే ఇడ్లీకి దోశకి కంబైన్డ్గా నానబెడతానండి. అంటే దీనికి వేరుగా దానికి వేరుగా అన్నట్టుగా కాకుండా ఇడ్లీని వేసుకోవచ్చు, ఇలా దోశ వేసుకోవచ్చు. ఇంకా నైట్కి అయితే ఏదో కర్రీ చేయాలి కదా అని మధ్యాహ్నమే కొంచెం హుషారుగా ఉండే లోపలికి మధ్యాహ్నమే చేసేసాను. నైట్కి చేసే పని ఉండదు కదా అనేసి బెండకాయ మసాలా కర్రీ అయితే చేశానండి. ఇదైతే నేను షార్ట్స్లో అయితే అప్లోడ్ చేస్తున్నానండి. ఒకసారి అయితే మీరు చూడండి. చాలా అంటే చాలా బాగుంటుందండి బెండకాయ
మసాలా కర్రీ. అదైతే చపాతీలోకైనా రైస్లోకైనా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. షుగరు బీపీ ఇలా ఉండే వాళ్ళకి కూడా పదే పదే చెప్తున్నాను అనేసి తప్పుగా అనుకోవద్దు, షుగరు బీపీ అనేసి. అవి ఏంటంటే కొంచెం డైట్ ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు కదండి. ఇలా ఇప్పుడు ఎవరికండి షుగరు బీపీ లేనిది, అలా ఉండే వాళ్ళకి చాలా మంచిదండి. బెండకాయ అయితే చాలా మంచిదండి. ఈవినింగ్ 4 అప్పుడండి ఇది. నేనైతే టీ పెట్టుకుంటున్నాను. ఇంకా ఈవినింగ్ 4 అవ్వగానే టీ తాగకపోయినంటే మెంటల్ వచ్చినట్టు అయిపోతుందండి నాకు. కాసేపు అయితే టీ పెట్టుకొని తాగేసి ఇంకా చెట్లకైతే 3 days నుంచి అయితే చెట్లకు నీళ్ళే పోయట్లేదండి. ఇంకా పిల్లల్ని పోయమందామన్నా, మా వారిని పోయమందామన్నా మార్నింగ్ ఎప్పుడో వెళ్తున్నారు, పిల్లలు కూడా 6కి వస్తారండి. ఇంకా సరే అని చెప్పి నేను స్నానం చేశాను కదా అని చెట్లకైతే నేను నీళ్ళైతే పోసాను. మిషన్ ఆన్ చేస్తున్నాను కదా, ఇప్పుడైతే బట్టలు ఆరేస్తున్నానండి. ఇదైతే 7 అప్పుడండి. రైస్కి అయితే కుక్కర్ అయితే పెట్టేశాను. బియ్యం నానబెట్టున్నాను కదా, పొయ్యి అయితే ఆ మిల్లు దగ్గర ఆడించుకొని వచ్చానండి. చక్కగా 15 రూపాయలు ఇచ్చేసారంటే నీట్గా ఆడిచి ఇచ్చేస్తారండి. ఇంట్లో గ్రైండర్ వేసినామంటే ఇక రుబ్బుకుంటూ కూర్చోవాలి.